వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ గనక చూసుకున్నట్లయితే దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్. చూడండి, హ్యావ్ అంటే మన దగ్గర ఏదైనా ఉంది అని చెప్పుకోవడానికి హ్యావ్ వాడతారని నేను ముందు వీడియోలో చెప్పాను. సో ముందు వీడియోస్ ఎవరైనా కనుక చూడనట్లయితే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, ఆ లింక్ ద్వారా మీరు చూడవచ్చు. సో దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ అంటే వాళ్ళ దగ్గర ఎన్నో బుక్స్ ఉన్నాయన్నమాట. దే రీడ్ ఎలాట్. ఎలాట్ అంటే చాలా ఎక్కువ. ఇక్కడ ఎలాట్ అంటే ఏంటి? చాలా ఎక్కువ. దే రీడ్ ఎలాట్ చాలా ఎక్కువగా చదువుతుంటారు వాళ్ళు. ఓకేనా? దే రీడ్. రీడ్ అంటే మనకు తెలుసు కదా, చదవడం. దే రీడ్ ఎలాట్. ఎలాట్ అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దే రీడ్ ఎలాట్. ఇక్కడ పక్కన ఉంచండి ఇప్పుడు. హీస్ అంటే హీ మనకు తెలుసు, షార్ట్ ఫామ్ కదా అది. హీ ఈజ్ ఈటింగ్ యాన్ ఐస్ క్రీమ్. ఐస్ యాపిల్ అని ఉంది ఇక్కడ. ఐస్ యాపిల్ కాదు, ఐస్ క్రీమ్. ఓకే, సారీ, యాపిల్. యాన్ యాపిల్. హీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. హీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ అంటే ఏమిటి? మనకిప్పుడు అతను యాపిల్ తింటూ ఉన్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. ఇప్పుడు యాపిల్ తింటూ ఉన్నాడు కదా! మన ముందు ఇప్పుడు తింటూ ఉన్నాడు. కొద్దిగా కొరికాడు. ఇంకొంచెం వదిలేసాడు మరి. సో, ఇతనికి హాబిట్ అనమాట ఈ యాపిల్ అనేది. హీ ఈట్స్ యాపిల్. హీ ఈట్స్ యాపిల్ అంటే అతను ఎప్పుడు కూడాను యాపిల్ తింటుంటాడు. అంటే ఇది ప్రస్తుతం జరుగుతుంది అనుకుంటే ప్రస్తుతం తింటున్నాడు. అలా కాకుండా గతంలో తిన్నాడు. భవిష్యత్తులో కూడా తింటాడనమాట. ఇతనికి అలవాటు. అలవాటు అని చెప్పడానికి మనం ఈ విధమైన సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వాడతాం. ఓకేనా? సో, ఇక్కడ ఈట్స్. ఓకేనా? ఈట్స్ అని వచ్చింది. ఇక్కడ చూస్తే రీడ్ అని వచ్చింది. ఎప్పుడు మనకి ఎస్ రాకుండా వస్తుంది. ఎప్పుడు ఎస్ ఉండి వస్తుంది. సో, మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ముందు చూసుకుందాం. ఈ సెంటెన్స్ ఫార్మేషన్‌లో గనక మనం చూసుకున్నట్లయితే పాజిటివ్ సెంటెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు హి, షీ, ఇట్, ఐ, వి, యూ, దే. తర్వాత వెర్బ్ వచ్చి మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో అయితే ఇంగ్ వచ్చింది కదా! ఇక్కడ ఇంగ్ కాకుండా ఏమొస్తుంది? ఎస్ గాని, ఈఎస్ గాని వెర్బ్‌కి యాడ్ అవుతాయి. లేదా కొన్ని కొన్ని సార్లు ఎస్, ఈఎస్ యాడ్ అవ్వకుండానే వెర్బ్ వస్తుంది. సో, ఎప్పుడు యాడ్ అవుతుంది? ఎప్పుడు యాడ్ అవ్వదని చెప్పేసి మనం దాని గురించి చెప్పుకుందాం. సో, ప్రస్తుతానికైతే గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. సింపుల్, ఏం లేదు. సింపుల్, దీని పేరులో ఉన్నట్టుగానే సింపుల్ అనమాట. తర్వాత దానికి రిలేటెడ్‌గా ఏ వర్డ్స్ ఉంటాయో వాడతాం. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హీ, ఇక్కడ చూడండి హీ ఏంటి? క్రికెట్ ఆడతాడనుకుందాం ఎవరో ఒక వ్యక్తి. అతని గురించి చెప్పాలి మనం. అలవాటు అంటే అలవాటనమాట. ఎప్పుడూ ఆడుతుంటాడు. గతంలో ఆడాడు, ఇప్పుడు ఆడుతున్నాడు, రేపు ఆడుతున్నాడు. అలవాటుగా చేసే పననమాట. సింపుల్‌గా చెప్పాలంటే. అలాంటి దాన్ని ఎలా చెప్తాం? హీ ప్లేస్ ఏంటి ఆడుతుంటాడు? ఇది ఇక్కడ రావాలనమాట. ఏం ఆడుతుంటాడు? క్రికెట్. హీ ప్లేస్ క్రికెట్. ఓకేనా? హీ ప్లేస్ క్రికెట్ అని చెప్పేసి మనకి రావాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ లాస్ట్‌లో పెట్టాలి. ఓకేనా? హీ ప్లేస్ క్రికెట్. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్. కొన్నిసార్లు ఎస్ రాదు. ఎస్ గాని, ఈఎస్ గాని రాదు. అది ఎప్పుడు అంటే మనం చెప్పుకుందాం. చూడండి ఇక్కడ. ఐ, వి, యూ, దే. ఐ, వి, యూ, దే. ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు మనకి ఎస్ గాని, ఈఎస్ గాని రాదు. చూడండి, రీడ్. ఐ రీడ్. వి రీడ్. యూ రీడ్. దే రీడ్ అంటామనమాట. ఇక్కడ లైక్, వర్క్, లివ్, వాచ్, డూ, హ్యావ్ ఇలా అంటూ ఉంటాం అనమాట. ఏంటి దీని అర్థం? ఐ రీడ్, వీ రీడ్, యూ రీడ్, దే రీడ్. ఐ లైక్, వీ లైక్, యూ లైక్, దే లైక్. ఓకేనా? ఆ విధంగా అంటుంటాం. అలా కాకుండా హీ, షీ, ఇట్ వచ్చిందనుకోండి. హీ రీడ్స్, షీ రీడ్స్. ఓకేనా? ఇక్కడ ఇట్ రీడ్స్. వాటికన్నిటికిను ఎస్, ఈఎస్ వస్తుందనమాట. ఇక్కడ ఎస్ వచ్చింది. ఇక్కడ వర్క్స్, ఇక్కడ కూడా ఎస్ వచ్చింది. ఇక్కడ కూడా ఎస్ వచ్చింది. లివ్‌కి ఎస్ పెడితే లివ్స్ వచ్చింది. ఇక్కడ ఈఎస్ వచ్చింది చూడండి. ఇక్కడ డూకి ఈఎస్ పెట్టారు. ఇక్కడ హ్యావ్, హ్యాజ్ ఇదొకటి గుర్తుంచుకోండి. హ్యావ్, హ్యాజ్ ఇది మారుతుంది. ఇది స్పెషల్ కండిషను. సో, దీన్ని మళ్ళీ కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఎస్ వచ్చింది. ఇక్కడైతే ఎస్ వచ్చింది. లైక్‌కి ఎస్ పెట్టేసారు అంతే. వర్క్‌కి ఎస్ పెట్టేసారు అంతే. లివ్‌కి ఎస్ పెట్టేసారు అంతే. ఇక్కడ వాచ్‌కి ఈఎస్ అని పెట్టారు. వాచ్‌కి ఈఎస్ పెట్టారు. ఎందుకు? అది మీకు చెప్తాను. దాని రూల్స్ ఏంటనేది కూడా ఇప్పుడు చెప్తాను.
ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే మీకు సెంటెన్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తారు? ఈ విధమైన వర్డ్ ఫార్మేషన్‌ని అంటే ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్‌ని ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అంటే చూడండి ఈ బాలుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఫ్లయింగ్ మన ముందు ఫ్లయింగ్. ఇట్ ఈస్ ఫ్లయింగ్. ఓకేనా? గానీ దీని అలవాటు ఎప్పుడు గూడా ఇది చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడాను ఎగురుతూ ఉంటుంది. దాన్ని ఎలా చెప్తాము? అంటే ఇట్ ఫ్లైస్. ద బర్డ్ ఫ్లైస్ ఎక్కడ ఎగురుతుంది? ఫ్లైస్. ద బర్డ్ ఫ్లైస్ ఎక్కడ ఎగురుతుంది? ఇన్ ద ఎయిర్. ఓకేనా? ఇన్ ద ఎయిర్. చూడండి ఇక్కడ ఇక్కడ ఫ్లై కాస్త ఈఎస్ యాడ్ అయ్యేసరికి ఫ్లైస్ ఎఫ్ఎల్ఐఈఎస్ కింద అయ్యింది. ఓకేనా? ఎఫ్ఎల్వై ఇది. ఓకేనా? ఎందుకలా అని చెప్పేసి దాని గురించి రూల్స్ చెప్పుకుందాం. మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అది ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో అని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, ఇప్పుడు దాని గురించే మనం చర్చించుకుంటున్నాం గూడాను. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే సో, చూడండి ఇక్కడ షీ ఈజ్ ఎ టీచర్. మనం ఎప్పుడు గూడాను ఈజ్, యామ్, ఆర్ ఉపయోగించి స్టేటస్‌ని గాని లేదా మనం అక్కడ మన పొజిషన్ గాని చెప్తుంటాం గదా! మన కండిషన్ గాని అంటే ఎలా ఉన్నాం? హ్యాపీగా ఉన్నామా? సాడ్‌గా ఉన్నామా? లేదా మనం స్టేటస్ ఏంటి? అవన్నీ చెప్తుంటాం గదా! సో, ఇక్కడ ఇక్కడ ఈజ్‌ని ఉపయోగించి షీ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాం. షీ ఈజ్ ఏ టీచర్. ఏం చేస్తుంది తిను? షీ టీచెస్. షీ టీచెస్ లెసన్స్. ఓకేనా? షీ టీచెస్ లెసన్స్. తను లెసన్స్ అనేది టీచ్ చేస్తుంది. షీ టీచర్స్. ఏం టీచ్ చేస్తుంది? చూడండి షీ గాబట్టి ఇందాకల మనం చెప్పుకున్నాం కదా! అది నోట్ చేసుకోండి. ఒక బుక్ తీసుకొని వాటిని నోట్ చేసుకున్నట్లయితే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూడాల్సొస్తే మీకు ఈజీ అవుతుంది. షీ టీచర్స్ లెసన్స్. షీ టీచర్స్ లెసన్స్ అనమాట. ఫుల్ స్టాప్ పెట్టాలి. షీ టీచర్స్ లెసన్స్. అలాగే మనకి ఎప్పుడూ జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి ఇతని గురించి చెప్దాము. హి రీడ్స్ బుక్స్. హి రీడ్స్ బుక్స్. హి రీడ్స్ ఈ రీడ్స్ బుక్స్ అంటే ఇక్కడ అతను ఎప్పుడు కూడా అలవాటుగా చదువుతుంటాడనమాట. హి ఈజ్ రీడింగ్ బుక్ అంటే అతను ప్రస్తుతానికి చదువుతున్నాడని అర్థం. ఈ రీడ్స్ బుక్స్ అంటే అతను అలవాటుగా ఎప్పుడు చదువుతుంటాడు. గతంలో చదివాడు, ఇప్పుడు చదువుతున్నాడు, నెక్స్ట్ కూడా చదువుతాడు. అతనికి అదొక హ్యాబిట్ అని చెప్పడానికి అంటే హ్యాబిట్‌ని గురించి చెప్పడానికి మనం ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్‌ని అయితే ఉపయోగిస్తాం. అది కాకుండా మనం చూడండి ఇక్కడ ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అన్నారు. అక్కడ చూడండి సన్ అంటే ఇక్కడ మనకు తెలుసు. ఎవరు? సూర్యుడు. ద సన్ రైజెస్ రైజెస్ అంటే ఇక్కడ ఉదయించడము అని అర్థం. ఏంటి అర్థం? ఉదయించడము. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇన్ ద ఈస్ట్. ఎక్కడ ఇన్ ద ఈస్ట్ అంటే తూర్పున అని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ మీరు సెంటెన్స్ అర్థం కాకపోయినా పెద్దగా పట్టించుకోకండి. నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇన్ ద ఈస్ట్ అంటే తూర్పులో అని అర్థం. ఓకేనా? తూర్పున. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎందుకు అలాగ చెప్పారు? ఎందుకంటే ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండేది. సన్ అనేది ఇన్ ద ఈస్ట్ అనేది ఎప్పుడూ జరుగుతుంటది. సన్ను తూర్పులో ఉదయించడం అని చెప్పేసి ఎప్పుడు జరుగుతుంది కాబట్టి దాన్ని ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి చెప్పారు. అందులో అంటే నిత్య సత్యం తెలుగులో కరెక్ట్‌గా మనం ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాలంటే రెగ్యులర్‌గా జరుగుతుండే యాక్టివిటీ అనమాట. అలాంటి వాటిని గూడాను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో అయితే చెప్తాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మేషన్ కూడా నేను ముందు చెప్పాను గదా! ఆ విధంగా అయితే ఉంటుంది. సో, ఇదైతే నోట్ చేసుకోండి. లేదా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎప్పుడు మనకి ఈఎస్ వస్తుంది. ఎప్పుడు రాదు. సింపుల్ మనకి చూడండి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో దేనికి మనకి ఐకి యామ్ వచ్చింది కదా! తర్వాత వి, యూ, దే దీనికేమొచ్చింది? ఆర్ వచ్చింది. ఈ రెండిటికి కలిపి ఇక్కడ ఎస్ అనే రాదు. ఇక్కడ చూడండి ఎస్ అనేది రాదనమాట. ఎస్ అనేది రాదు. అంటే వెర్బ్‌కి ఎస్ అనేది రాదని చెప్తున్నా. ఇక్కడ చూడండి వెర్బ్‌కి ఎస్ వస్తుంది. ఒక్కలుంటే. ఒక్కలు గాని ఉంటే వెర్బ్‌కి ఎస్ వస్తుంది. మరి ఐ ఉన్నప్పుడు కూడా ఐ అంటే మరి ఒక్కలే కదా సార్. నేను అని చెప్పానంటే ఒక్కలే కదా సార్. మరి వెర్బ్‌కి ఎస్ వస్తుందా అంటే ఆ టైంలోని రాదు. లేదా ఆహ్, ఎక్కువ మంది ఉన్నప్పుడు. చూడండి ఐ ఉన్నప్పుడు రాదు. ఎక్కువ మంది. ఏంటి ఎక్కువ మంది అంటే ఏంటి? వి అంటే మేము అని చెప్తున్నాం. అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టే కదా! యూ అంటే మీరు అని చెప్తున్నావు. అంటే ఎక్కువ మంది ఉన్నట్టే కదా!
దే అంటే మీరు, దే అంటే వారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దే అని చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది ఉన్నట్టే కదా! అలాంటి సందర్భాల్లో ఆర్ వస్తుంది. సారీ, ఆర్ కాదు. అలాంటి సందర్భాల్లో ఎస్ రాదు. ఓకేనా? అలాంటి సందర్భాల్లో ఎస్ అంటే లేదు. ఎస్ అంటే ఇక్కడ అర్థం ఈఎస్ కూడా అని కలిపి ఎస్ గాని, ఈఎస్ గాని రాదు. ఓకేనా? ఎప్పుడొస్తుంది అంటే అది సింగులర్‌గా ఉన్నప్పుడు. సబ్జెక్ట్ అనేది సింగులర్‌గా ఉన్నప్పుడు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది అంటే చేసేవాళ్ళు. చేసే పనిని చేసేవాళ్ళు. చూడండి, హి లైక్స్ అంటే అక్కడ ఎవరు లైక్స్ హి. అక్కడ హి అనేది సబ్జెక్ట్ అనమాట. ఈ హి ఎప్పుడైతే అంటే ఇక్కడ మనకి హి అనేది ఒక్కడు వస్తాడు కదా! అక్కడ వెర్బ్‌కి హి ప్లేస్ క్రికెట్. ప్లేస్ క్రికెట్. ఈ ప్లేస్ చూడండి, హి ప్లేస్ వచ్చింది. ఎందుకు ఈ ప్లేస్ అని వచ్చింది? ఇక్కడ అపోస్ట్రోఫ్ పెట్టకండి. ఎంత మాత్రం కూడాను మీనింగ్ అనేది చాలా మారిపోతుంది. ఈ ప్లేస్ అంటే ఇక్కడ ఇతను ఆడుతాడు. హి కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చిందనమాట. మరి ఎస్ ఎప్పుడు వస్తుంది? ఈఎస్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా? మనకి సింగులర్, ప్లూరల్ నౌన్స్ లాగే ఉంటుంది దీని రూల్ గూడాను. చూసుకుంటే ఇక్కడ చూడండి. ఐ, యు, దేకి రీడు, లైకు, వర్కు, లివ్వు, వాచు, డూ, హ్యావ్ అలా వస్తది. రీడ్స్, లైక్స్, వర్క్స్, లివ్స్, వాచెస్, డస్ ఇక్కడ చూడండి ఈఎస్ అని వచ్చింది గదా! ఈ 2 స్పెషల్ కండిషన్ మీకు చెప్తానన్నాను. ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది. ఎందుకు అలాగంటే మనకి ఎప్పుడైతే చివరి లెటర్ గాని ఎక్స్ ఉంటే లేదా జెడ్ ఉన్నా, ఎస్‌హెచ్ ఉన్నా, సీహెచ్ ఉన్నా, ఎస్ ఉన్నా చూడండి, ఎస్సు, సీహెచ్చు, ఎస్‌హెచ్చు, ఎక్స్, జెడ్ లాస్ట్ 2 లెటర్స్ మనకి ఆల్ఫాబెట్స్‌లో చూసుకున్నట్లయితే ఇవి లాస్ట్ 2 లెటర్స్ అనమాట. ఆ లాస్ట్ 2 లెటర్స్ అంటే లాస్ట్ 2 లెటర్స్ కాదు. లాస్ట్‌లో ఉంటాయి కదా! 3 లెటర్స్‌లో ఇవి లాస్ట్ 2 లెటర్స్. ఓకేనా? అంటే ఎక్స్, వై మధ్యలో ఉంటుంది. వై కాకుండా ఎక్సు, జెడ్ అంటే జస్ట్ గుర్తుంచుకోవడం కోసం మీకు చెప్తున్నాను. ఎక్సు, జెడ్, ఎస్‌హెచ్, సీహెచ్ మరియు ఎస్. ఇవి ఎప్పుడైతే వస్తాయో మనకి ఒక వర్డ్ చివరిలో, అప్పుడు ఆ వర్డ్‌కి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. అంటే వెర్బ్‌లోని హి, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. వెర్బ్ అంటే ఏంటో నేను చెప్పలేదు కదా! వెర్బ్ అంటే ఒక వర్క్ అనమాట. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా ఇది బ్రష్. బ్రష్ అంటే బ్రష్ చేయడం అనమాట. బ్రష్ చేయడం. మనం పళ్ళు తోముకోవడం అంటాం కదా! దానికి ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఫాక్స్, ఫాక్సెస్ ఎక్స్ వచ్చింది కదా ఇక్కడ. తర్వాత బజ్ ఇక్కడ జెడ్ వచ్చింది కదా! అందుకే ఈఎస్ యాడ్ అవుతుంది. అక్కడ లంచ్, లంచెస్, బస్, బసెస్. ఇదే సింగులర్, ప్లూరల్‌కి గూడాను ఇదే రూల్ ఉంటుంది. మనకి సింగులర్, ప్లూరల్ గూడాను మనకి నవోదయకి, సైనిక్ స్కూల్‌కి సంబంధించి అడగొచ్చు. ఛాన్స్ ఉందనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఎస్సు, ఎక్సు, జెడ్డు, సీహెచ్చు, ఎస్‌హెచ్చు చివరిలో వచ్చినప్పుడు మనకి ఈఎస్ అనేది ప్లూరల్‌లో గాని వస్తుంది. వెర్బ్ కూడా ఇక్కడ ప్లూరల్ అయినట్టే. వర్క్స్. ఓకేనా? లివ్స్ అంటే ఇక్కడ ప్లూరల్ అని కాదు అర్థము. సో, హి, షీ, ఇట్ వచ్చినప్పుడు దాని ఫార్మేషన్ అలా మారుతుందన్నమాట వెర్బ్. ఓకేనా? రీడ్ అనేది ఈ ఐ, ఊ, యు దగ్గరకొచ్చినప్పుడు రీడ్ అనేది ఉంటుంది. అది హి, షీ, ఇట్‌ల ముందు వచ్చినప్పుడు హి, షీ, ఇట్‌లకి తర్వాత వచ్చినప్పుడు ఎస్ యాడ్ అయ్యి రీడ్స్‌గా మారుతుందన్నమాట. ఓకేనా? సో, ఇది మనం ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. గర్ల్స్ ఇక్కడ గర్ల్ అని ఉంది. ఇక్కడ ఎస్ జస్ట్ ఎస్ వచ్చింది. ప్లాంట్ ఎస్ వచ్చింది. మంత్ ఎస్ వచ్చింది. పేజెస్ చూడండి. పేజ్ ఇక్కడ పేజ్ అని ఉన్నదానికి ఎస్ యాడ్ అయింది అంతే. ప్లేస్ ఎస్ యాడ్ అయింది అంతే. బ్యాడ్జ్ ఎస్ యాడ్ అయింది అంతే. హౌస్ ఎస్ యాడ్ అయింది అంతే. పీస్ ఎస్ యాడ్ అయింది అంతే. ఐ ఎస్ యాడ్ అయింది అంతే. ఓకేనా? అలా కాకుండా ఎస్ఎస్ చివర ఉంది. ఓకే, ఎస్ఎస్ వద్దు పోని ఎస్. ఎస్ చివర ఉన్నప్పుడు ఇక్కడ ఏం యాడ్ అయింది? ఈఎస్ యాడ్ అయింది. క్లాస్ ఇక్కడ చూడండి. బాస్ ఎస్ చివరిలో ఉంది కాబట్టి ఈఎస్ యాడ్ అయింది. ఇక్కడ బుష్ ఎస్హెచ్ చివరిలో ఉంది కదా! ఈఎస్ యాడ్ అయింది. ఇక్కడ డిష్ డిషెస్ ఈఎస్ యాడ్ అయిందనమాట. అంటే మనకి ప్లూరల్‌లోకి వచ్చేసరికి. ఆ విధంగా ఇక్కడ మీకు అన్నీ గూడాను చూసుకున్నట్లయితే వన్స్ మీరు పాస్ చేయండి. పాస్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఎక్స్ వచ్చింది కాబట్టి ఈఎస్ వచ్చింది. సీహెచ్ వచ్చింది కాబట్టి ఈఎస్ వచ్చింది. ఓకేనా? మనం ముందుగా చెప్పుకున్నాం కదా రూల్స్ ఏంటి? ఎస్ వచ్చినప్పుడు, ఎక్స్ వచ్చినప్పుడు చివర అంటే వర్డ్ చివరలో ఎక్స్ వచ్చినప్పుడు, ఎస్ వచ్చినప్పుడు, జెడ్ వచ్చినప్పుడు, సీహెచ్ వచ్చినప్పుడు, ఎస్హెచ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ అనేది ప్లూరల్‌కి అయ్యేటప్పుడు మనకి ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈఎస్ అనేది
యాడ్ అవ్వదు. ఓకేనా? ఈఎస్ అనేది యాడ్ అవ్వదు. ఓకేనా? మిగిలిన వాటికి. వన్స్ ఇవి కాకుండా ఏదైనా చివరన ఉంటే ఈఎస్ అనేది యాడ్ అవ్వదు. ఓకేనా? ప్లెయిన్‌గా ఈ విధంగా రీడ్, లైక్, వర్క్, లివ్, వాచ్, డజ్ అనేది మీకు ఐఓయూదేకి వస్తుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? అదే విధంగా మనకి ఇక్కడ చూడండి ప్లూరల్‌కొచ్చేసరికి ఇంకో రూల్ ఉంది. వైకి సంబంధించిన రూల్. సో, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వైకి ముందు ఏఈ, ఐఓయు ఇవి గుర్తుంచుకోండి. కాన్సోనెంట్స్ అంటారు. వొవెల్స్ అంటారు. వొవెల్స్ అంటారు. ఏంటి? ఏఈ, ఐ, ఓ, యు వీటిని వొవెల్స్ అంటారు. ఈ వొవెల్స్ ఎప్పుడైతే మనకి వై ముందు వస్తాయో ఓకేనా? మనం ప్లూరల్‌లో చేసేటప్పుడు ఇది మీకు సింగులర్ ప్లూరల్ లెసన్‌లోకి కూడా అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఏఈ, ఐఓయు ఎప్పుడైతే మనకి వై ముందు వస్తాయో అప్పుడు ఎస్ మాత్రము ఇక్కడ వై అనేది ఇక్కడ ఐఈఎస్ కాకుండా వైకి ఎస్ యాడ్ అవుతుంది. అంటే మీకు ఒక చిన్న సరదాగా ఒక ట్రిక్ చెప్తాను. ఏఈ, ఐఓయు ఉంటే వైకి బలం అనమాట. ఎక్కువ బలం వస్తుంది. అప్పుడు దాన్ని ఎవరు మార్చలేరు. ఇక్కడ చూడండి టాయ్‌కి ప్లూరల్ ఏంటి? టాయ్‌కి టాయ్స్. అంటే ఇక్కడ వై ముందు ఓ ఉంది. ఏఈఐఓయులో ఒకటుంది. ఏఈఐఓయులో ఒకటుంది. కాబట్టి వైకి బలం ఎక్కువొచ్చింది. కాబట్టి వైని ఎవరు మార్చలేకపోయారు. కాబట్టి టాయ్స్ అలాగే ఉండిపోయింది. ఒక్క ఎస్ యాడ్ అయిందంతే ఇంకేం మారలేదు. ఇక్కడ చూడండి చెర్రీ. చెర్రీస్ తెలుసు కదా మనకి. దానికి చెర్రీకి మనకి ప్లూరల్ అవ్వాలంటే ఏంటి? సిహెచ్‌ఈ ఆర్ఆర్ ఈ వై కాస్త ఐఈఎస్ అయిపోతుంది. ఎందుకు పాపం వై ముందు ఏఈ, ఐఓయు ఎవరు లేరనమాట. అది వీక్ అయిపోయింది. అందుకే వైని పక్క తోసి ఆ వై ప్లేస్‌లోకి ఐఈఎస్ వచ్చింది ప్లూరల్ అయ్యేటప్పుడు. ఓకేనా? సింగులర్, ప్లూరల్ అంటే ఏం లేదు. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఎక్కువనమాట. ఓకేనా? తర్వాత బన్నీ, బియూఎన్ఎన్‌వై బన్నీ. బన్నీకి చూడండి వైకి ముందు ఎన్ ఉంది ఇక్కడ. బ్లూలో ఉన్నది మనకి ఏఈఐఓయు కానిది మిగిలినవి ఏఈఐఓయు అంటే రెడ్‌తో ఉన్నది ఏఈఐఓయు అని అర్థం అనమాట. అందుకే ఇక్కడ చూడండి వైకి ముందు ఎన్ ఉంది. అంటే ఇక్కడ వై పాపం బలహీన పడిపోద్ది. కాబట్టి దీనికి ప్లూరల్ అయ్యేటప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఈ వైని పక్కకి తోసి ఏమొచ్చింది? బియూఎన్ఎన్ ఇక్కడ వై బదులుగా ఐఈఎస్ వచ్చింది. ఓకేనా? ఎందుకొచ్చింది? ఇక్కడ వై ముందు ఏఈఐఓయు లేదు. ఒకవేళ ఉన్నదనుకోండి, ఇక్కడ బాయ్ లాగా ఉందనుకోండి, ఏమొచ్చింది బాయ్‌కి? బీఓవైఎస్ ఎందుకంటే వైకి ఇక్కడ ఓ బలమిచ్చింది. కాబట్టి వైకి ఒక ఎస్ యాడ్ అయింది అంతే బాయ్స్. ఓకేనా? ఇది సింగులర్ ప్లూరల్. మనం సింగులర్ ప్లూరల్ అంటే జాగ్రత్తగా అన్నిటికి కూడా ఏం చెప్తాం? బాయ్స్. కిట్టి ఇక్కడ కిట్టి ఉందనుకో మనం జనరల్‌గా అయితే కిట్టీస్ ఒక ఎస్ పెట్టిస్తే చాలు అది ప్లూరల్ అయిపోతుంది అనుకుంటాం. గానీ అలా కాదిక్కడ. వై ఏ పొజిషన్‌లో ఉందనేది మనం చూసుకోవాలి. వై ముందు ఏ లెటర్ ఉందనేది చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మిగిలినవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఒక దగ్గర రాసుకోండి. మీకు ఒక నోట్స్ లాగా అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో, ఇది ఈఎస్సు అంటే మనకి వెర్బు ఏ విధంగా మారుతుంది అనే దాని గురించి చెప్పడం అనమాట. చూసారా ఇక్కడ వెర్బు. ఇక్కడ వెర్బ్ గనక మీరు చూసినట్లయితే చూడండి ప్లేస్. ఇక్కడ అలా కాకుండా నేనేం చేశాను, దే పెట్టాను. ఎవరో ఉన్నారు వాళ్ళకి క్రికెట్ ఆడడము ఇష్టం అనుకుందాం. ఆ! దే ఏంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? దే ప్లేస్ అంటామా ఇక్కడ? ప్లేస్ కాదు. దే కాబట్టి ఐవుయూదేకి మనకి ఒక్క ఎస్ రాకుండా వస్తుందనమాట. ప్లే అలాగే వస్తుంది. దే ప్లే క్రికెట్. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ రాజు అని వచ్చిందనుకో. రాజు దేంట్లోకి వస్తది? హీ, షీ, ఇట్‌లోకే వస్తదా లేదా? అంటే ఒక సింగులర్ పర్సన్ కదా! మీకు ముందుగా చెప్పుకున్నట్లుగా. సింగులర్ పర్సన్ కాబట్టి మనకి ఈఎస్ గాని, ఎస్ గాని ఇక్కడ యాడ్ అవుద్ది. అంటే ప్లేస్. ఓకేనా? ఇక్కడ ఎస్ ఎందుకు పెట్టాను? అంటే వై ముందు ఏ ఉంది కాబట్టి ఎస్ పెట్టాను. లేదు ఇప్పుడు వై ముందు ఇంకేమైనా ఉందనుకో ఏమన్నా అంటే వై ముందు ఈ 6 గాని ఏముందనుకో, అలాగున్నప్పుడు మనకి వై కాస్త ఐఈఎస్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 'రాజు ప్లేస్ క్రికెట్' ఓకేనా? లేదు ఇక్కడ ఐ మీ గురించి చెప్పండి. మీరేం చేస్తుంటరు? మీ గురించి చెప్పేటప్పుడు ఏమని మీరు మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి?
యెస్. ఐ. ఐ మీ గురించి చెప్పుకోండి. మీరు క్రికెట్ ఆడుతున్నట్లయితే ప్లే అని చెప్పండి. లేదా నెగెటివ్ దాని గురించి కూడా చెప్తాను. నెగెటివ్ అయితే ఎలా చెప్తామనేది. ఓకేనా? ఐ ప్లే క్రికెట్. ఐ గాబట్టి ఐవు, యూదేకి మనకి ఈఎస్ గాని, ఎస్ గాని రాదు కదా! ఐ ప్లే క్రికెట్. ఓకేనా? సో, అలాగనే కాదు ఐ స్విమ్, ఐ రన్, ఐ డాన్స్, షీ హీ స్మోక్స్ సిగరెట్. ఓకేనా? హీ స్మోక్స్ సిగరెట్ లేదా హీకొచ్చినప్పటికి అతను సిగరెట్ కాల్చుతుంటాడు. అతనికి అలవాటనుకోండి. అదెలా చెప్పాలి? స్మోక్స్. హీ స్మోక్స్ సిగరెట్. ఈ స్మోక్ సిగరెట్ అతను సిగరెట్ అలవాటు కాలుస్తుంటాడు. అలవాట్లని చెప్పాను కదా! అలవాట్లని గాని, నిత్యం జరుగుతూ ఉండే వాటిని గాని, మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ విధానంలో అయితే చెప్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఏం చెప్పాడు? ఐ వేకప్ ఎవ్రీ డే ఎట్ 8:00 ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సాధారణంగా ఎవ్రీ డే అలాంటి ఒక కొన్ని ఆహ్, వర్డ్స్ అయితే రిలేటెడ్‌గా వస్తుంటాయి. ఓకేనా? ఐ వేకప్ ఎవ్రీ డే ఎట్ 8:00 ఓకేనా? అలాంటి వాటి గురించి చూసినట్లయితే మనకి చూడండి ఇవి. ఆల్‌వేస్, యూజువల్లీ, సమ్‌టైమ్స్, రేర్‌లీ, నెవర్. ఏంటసలు ఇది అంటే ఆల్‌వేస్ అంటే ఎప్పుడు. హి గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే. హి ఇక్కడ గోస్, గోస్ అని ఇచ్చాను. అంటే ఈఎస్ అనేది యాడ్ చేశాననమాట. హి గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఎందుకలా చెప్పాను అంటే, హి వచ్చింది కదా! హి వచ్చినప్పుడు మరి వెర్బ్‌కి ఈఎస్ గాని, ఎస్ గాని యాడ్ అవుద్ది కదా! ఇక్కడ ఈఎస్ యాడ్ అయిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే, మనకి ఆల్‌వేస్ ఏంటి, యూజువల్లీ ఏంటి, సమ్‌టైమ్స్ ఏంటి, రేర్‌లీ ఏంటి, నెవర్ ఏంటి. ఆల్‌వేస్ అంటే ఎప్పుడు. హి చూస్ చాక్లేట్ ఆల్‌వేస్ హి చూస్ చాక్లేట్. ఈ ఆల్‌వేస్ అనేది ఎక్కడ రాయాలో గూడా చెప్తాను మీకు. సో, ప్రస్తుతానికైతే మీరు ఆల్‌వేస్ ఇలాంటి వాటిని గుర్తుంచుకోండి. యూజువల్లీ అంటే కొంత టైం మాత్రమే చేయడు. గానీ మిగిలిన టైం అంతా ఆ పని చేస్తూనే ఉంటాడు. ఓకేనా? మిగిలిన టైం అంతా అదే పనిలో ఉంటాడు. సమ్‌టైమ్స్ అంటే కొన్నిసార్లు చేయడు. కొన్నిసార్లు చేస్తాడనమాట ఆ పని. ఓకేనా? అలా కాకుండా రేర్‌లీ అంటే కొంత టైంనైతే ఆ పనిని చేస్తాడు. మిగిలిన టైం అంతా చెయ్యడు అని అర్థం అనమాట. ఓకేనా? రేర్‌లీ అంటే. ఓకేనా? మనం తెలుగులో చెప్పాలంటే అప్పుడప్పుడు, ఆల్‌వేస్ అంటే ఎప్పుడు, యూజువల్ అంటే సాధారణంగా. అంటే కొంత టైం ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడం గాని ఏదైనా చేసుకోండి. లేదా ఇలాగ మీరు ఒక డ్రాయింగ్ గాని ఏసుకున్నట్లయితే మీకు ఎప్పటికి గూడాను గుర్తుండిపోద్ది. సో, నెవ్వర్ అంటే ఎప్పుడు చేయడు ఆ పని. ఓకేనా? ఆ! నెవ్వర్ అంటే ఎప్పుడు చేయడని అర్థం అనమాట. ఓకేనా? హి నెవ్వర్ డ్రింక్స్ మిల్క్. కొందరికి హాబిట్ ఉంటది. డ్రింక్స్ మిల్క్ అంటే కొందరికి మిల్క్ అనేది తాగరనమాట. వాసన పడదు. షీ నెవర్ డ్రింక్స్ మిల్క్. అంటే ఆమె ఎప్పుడు గూడాను మిల్క్ తాగదు. ఇప్పుడు నెవ్వరు, ఆల్‌వేస్, యూజువల్లీ, సమ్‌టైమ్స్, రేర్‌లీ వాటిని ఎప్పుడు వాడతామంటే మనకి హీకి ఇప్పుడు చూడండి సబ్జెక్ట్‌కిను తర్వాత ఇక్కడ డాష్ ఎందుకిచ్చానంటే వాటిని అక్కడ వాడాలని జెప్పేసి వెర్బ్‌కి మధ్యన వెర్బ్ అంటే ఏంటి? మనకు వర్క్ అంటే ఏమిటి? గో, తర్వాత కమ్, ఈట్, డ్రింక్ అలాంటివన్నమాట. షీ డ్రింక్స్ మిల్క్. షీ డ్రింక్స్ మిల్క్. ఎలా తాగుతుంది తను? చూడండి మీకింకా నీట్‌గా రాస్తాను. షీ డ్రింక్స్ మిల్క్ అంటే తను ఎప్పుడు తాగుతుంది? ఎలా తాగుతుంది? అది మనం మాట్లాడుకున్నట్లయితే రైట్? షీ డ్రింక్స్ మిల్క్. ఓకేనా? షీ డ్రింక్స్ మిల్క్. ఎలా తాగుతుంది? అంటే ఎలా తాగుతుంది ఫ్రీక్వెంట్‌గా? ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్‌గా తాగుతుందంటే ఆల్‌వేస్ అంటే దీన్ని ఎప్పుడు కూడా సబ్జెక్ట్‌కి, వెర్బ్‌కి మధ్యన రాయాలి. వీటినన్నిటిని కూడాను ఆల్‌వేస్ గాని, యూజువల్లీ గాని, సమ్‌టైమ్స్ గాని, రేర్‌లీ గాని, నెవర్ గాని. షీ నెవర్ డ్రింక్స్ మిల్క్ అంటే ఆమె ఎప్పుడు కూడాను మిల్క్ తాగదు అని అర్థం. షీ రేర్‌లీ డ్రింక్స్ మిల్క్ అంటే కొంత టైము.
ఇంత టైం ఉందనుకుంటే, ఈ టైంలో ఎప్పుడు గూడా తాగదు. కొంత టైం అయితే తాగుతదనమాట. ఓకేనా. షీ రేర్‌లీ డ్రింక్స్ మిల్క్. ఓకేనా. షీ సమ్‌టైమ్స్ డ్రింక్ మిల్క్. షీ సమ్‌టైమ్స్ డ్రింక్ మిల్క్. అంటే కొన్నిసార్లు తాగుతుంది, కొన్నిసార్లు తాగదనమాట. ఓకేనా. కొన్నిసార్లు తాగదు. అలా కాకుండా షీ ఆల్‌వేస్ డ్రింక్స్ మిల్క్. ఎప్పుడు మిల్క్ తాగుతూనే ఉంటుంది. బేబీస్ లాగా. చూడండి న్యూ బోర్న్ బేబీస్ తాగుతారు కదా! ఆ విధంగా అనమాట. షీ యూజువల్లీ అంటే ఎప్పుడో తాగదు గానీ చాలా సార్లయితే తాగుతుందనమాట. షీ యూజువల్లీ డ్రింక్స్ మిల్క్. ఇక్కడ అలాంటివి పదాలు చూడండి చూడండి ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ అంటారు వీటిని. ఇవి ఎప్పుడు గూడాను సబ్జెక్ట్‌కి మళ్ళీ చెప్తున్నాను. సబ్జెక్ట్‌కిను, వెర్బ్‌కి మధ్యనైతే వస్తాయి. వీటిని ఇక్కడ వాడాలి. షీ డ్రింక్స్ మిల్క్ ఆల్వేస్ అనకూడదు. షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్. షీ డ్రింక్స్ మిల్క్ యూజువల్లీ అనకూడదు. షీ యూజువల్లీ డ్రింక్స్ మిల్క్ అనాలి. ఓకేనా? దీని గురించి ఇంకా చాలా మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మన క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాస్‌లో మనమైతే చెప్పుకుంటాము. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మీకు సెంటెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఐ లైక్ బిగ్ సిటీస్. నాకు లైక్ అంటే ఇష్టము అని అర్థం. ఐ లైక్ బిగ్ సిటీస్. నాకు బిగ్ సిటీస్ ఇష్టము అని అర్థం. ఓకేనా? యువర్ ఇంగ్లీష్ అంటే నీ ఇంగ్లీష్ మనం చెప్పుకున్నాం కదా ప్రొనౌన్స్. యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. యువర్ ఇంగ్లీష్ యువర్ ఇంగ్లీష్ అనేది ఒక్కలే కదా! యువర్ ఇంగ్లీష్ అనేది ఒక ఇంగ్లీష్ ఉంది. అందుకే దానికి ఈజ్ అని పెట్టారనమాట. ఒక్కటే ఉంది కాబట్టి. అదే గాని ఎక్కువుంటే అప్పుడు 6 పెడతారు. ఓకేనా? యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. యూ యూ స్పీక్ వెరీ వెల్. యూ స్పీక్ వెరీ వెల్. ఇక్కడ ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏం వాడారు? యూ స్పీక్ వెరీ వెల్. నువ్వు చాలా బాగా మాట్లాడతావు. వెరీ వెల్ అంటే మనందరికీ తెలుసు చాలా బాగా అని. తర్వాత టామ్ వర్క్స్ వెరీ హార్డ్. అతని హాబిట్ అనమాట. వర్క్స్ వెరీ హార్డ్. చాలా హార్డ్‌గా చేస్తాడు. వెరీ హార్డ్. ఎలా చేస్తాడు? టామ్ గాబట్టి ఇక్కడ ఒక పేరు గాబట్టి, పేరుకి సంబంధించి పక్కనే వచ్చిన వెర్బ్ ఏమొచ్చింది? వర్క్స్. అంటే హాబిట్‌గా చేసే పనులు నిత్యము ఎప్పుడు జరుగుతూ ఉండే పనులు. చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నారు కదా అక్కడ. అలాంటివి మనకి ఈ విధమైన ఫార్మేషన్‌లో చెప్తారు. దాన్నే మనము సింపుల్ ప్రెజెంట్ అనైతే అంటాము. హి స్టార్ట్స్ ఎట్ 7:30 అండ్ ఫినిషెస్ ఎట్ 8:00 ఇన్ ద ఈవెనింగ్. స్టార్ట్స్ ఎట్ 7:30. 7:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8:00కి ఫినిష్ చేస్తాడు. హి స్టార్ట్స్ ఎట్ 7:30 ఇక్కడి వరకే చూడండి ఈ సెంటెన్స్. అంటే హి కాబట్టి ఇక్కడ స్టార్ట్స్ వచ్చింది. అండ్ ఫినిషెస్ అంటే ఇక్కడ ఎండ్ అంటే మరియు అని అర్థము. సో, ఎండ్ ఫినిషెస్ ఎట్ 8:00 ఇక్కడ మీకు ఏమైనా సెంటెన్స్ కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిస్తే లైట్ తీసుకోండి. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. దీని అర్థం ఏంటంటే ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది అని అర్థము. కొన్ని కొన్ని అర్థాలు మనం ప్యూర్ ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు మనకి మీనింగ్ అనేది మారిపోద్ది. ది ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ అంటే ఆహ్, ఎర్త్ అంటే మనకి భూమి తెలుసు. గోస్ రౌండ్ ద సన్. సన్ చుట్టూ వెళ్తుంది. ఇక్కడ దాని అర్థం అది కాదు. సన్ చుట్టూ తిరుగుతుందని అర్థం అనమాట. సో, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ తెలుగులోకి చేస్తే ఈ విధంగానే మారుతుంది. సో, దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. వి డూ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ అవర్ ఫ్రీ టైమ్. వి అన్నారు కాబట్టి ఇక్కడ వెర్బ్‌కి ఏం రాలేదు. ఈఎస్ గాని, ఎస్ గాని యాడ్ చేయలేదు. వి డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అంటే చాలా విషయాలు. వెరైటీ విషయాలన్నీ చేస్తుంటాం. ఇన్ అవర్ ఫ్రీ టైమ్. ఓకేనా? ఇట్ కాస్ట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ టు బిల్డ్ ఎ హాస్పిటల్. ఇట్ కాస్ట్స్. ఇట్ అంటే ఇక్కడ చూడండి. ఇట్ అని ఎందుకన్నారంటే మీకు ముందు వీడియోస్‌లో చెప్పున్నాను. రెయిన్ పడినప్పుడు అదే విధంగా మనకి దేన్నైనా కాస్ట్ చెప్పినప్పుడు, టైం చెప్పినప్పుడు ఇట్‌తో చెప్తామనమాట. ఇట్ కాస్ట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. చాలా ఎక్కువ మనీ అనేది వాల్యూ చేస్తదనమాట. ఇది దానికి చాలా ఎక్కువ డబ్బులవుతాయని జెప్పేసి చెప్తున్నట్టు. ఈ కొద్దిగా సెంటెన్స్ మీకు డిఫికల్ట్‌గా అనిపించినా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? పాజ్ చేసి కావాలంటే మీరు ఒక 2, 3 సార్లు చదవండి. ఓకేనా? చూడండి ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, సమ్‌టైమ్, నెవర్ చెప్పాను కదా మీకు. ఇవి ఎప్పుడు వస్తాయి? సబ్జెక్ట్‌కిను, వెర్బ్‌కి మధ్యన వస్తాయి. సబ్జెక్ట్ అంటే ఏమిటి? ఉయ్యి, యూ, యు, హి, షీ, ఇట్టు, దే అలాంటి వాటికి మరియు మనకి వెర్బ్ ఏంటి? ఇక్కడ ఏంటి? స్లీపింగ్, ఇక్కడ వాకింగ్, ఇక్కడ వాషింగ్ డిషెస్. ఓకేనా? లేదా డూయింగ్ డిషెస్ కూడా అంటారు దాన్ని. సో, అది ఫర్దర్‌గా చెప్పుకుందాం. వాషింగ్ డిషెస్ ప్రస్తుతానికైతే మీకు. సో, ప్లేయింగ్ ఫ్లూట్. ఓకేనా? ఇవన్నీ గూడాను వెర్బ్స్.
ఓకేనా? లేదా డ్రింకింగు, ఈటింగు అలాంటివన్నీ కూడా వెర్బ్స్. ఈ వెర్బ్‌కి ఉదాహరణకి ఈట్. ఉదాహరణకి ఇక్కడ ఐ, ఆల్వేస్, ఐ ఆల్వేస్ ఈట్. ఏంటి ఈటు? రైస్ ఓన్లీ. ఐ ఆల్వేస్ ఈట్ రైస్. ఓకేనా? నేనెప్పుడు రైస్ తింటుంటాను. అంటే ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏంటి అర్థం? ప్రతిసారి అలా ఆ ఫ్రీక్వెన్సీలో జరిగిన దానికి మనం ఇవి ఉపయోగిస్తాం. మనం ఈ వర్డ్స్ గాని ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం గుర్తుపట్టొచ్చు. ఒక బండ గుర్తు చెప్పాలంటే. ఓకేనా? గానీ ఒకటి గుర్తుంచుకోండి, సబ్జెక్ట్‌కిను, వెర్బ్‌కి మధ్యన అయితే వస్తుంది. వెర్బ్ ఏంటి? ఈట్. రెండిటికి మధ్యన వచ్చింది. లేదా షీ నెవర్ డ్రింక్ మిల్క్. చూడండి, షీ నెవ్వర్ అని ఉన్నాము. ఇక్కడ సబ్జెక్ట్ పెట్టాము. ఇక్కడ డ్రింక్ పెట్టాము. అంటే సబ్జెక్ట్‌కి, వెర్బ్‌కి మధ్యలో ఉంటుందనమాట. షీ నెవర్ డ్రింక్ మిల్క్. షీ నెవర్ డ్రింక్ మిల్క్. ఓకేనా? ఆ విధంగా వస్తుంది. షూ ఆల్వేస్ గెట్స్ టు వర్క్ ఎర్లీ. నాట్ షూ ఆల్వేస్ గెట్స్ ఆల్వేస్. చూడండి, ఇక్కడ ఆల్వేస్ అనేది చివర్లో వచ్చింది. ఇలా రాకూడదు. ముందుగానే చెప్పాను కదా నేను. ఓకేనా? షీ ఆల్వేస్ గెట్స్ టు వర్క్. అంటే గెట్స్ టు వర్క్ అంటే వర్క్‌కి వెళ్తుంది అని అర్థం అనమాట. గెట్స్ అంటే అక్కడ వెళ్తుంది అని అర్థం కూడా వస్తుంది. ఓకేనా? ఐ నెవర్ ఇది రైట్. ఐ నెవర్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్. ఐ నెవర్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ అంటే నేను ఎప్పుడు కూడాను నెవర్ అంటే ఎప్పుడు జరగదు అని దానికి చెప్తాము. ముందు చెప్పుకున్నాం కదా! ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ గురించి చెప్పినప్పుడు. ఐ నెవర్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్. ఓకేనా? మీకు ఎక్కడైనా కొద్దిగా కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు జస్ట్ వెనక్కి ఒకసారి వెళ్లి చూడండి. అలా అయితే మీకు మళ్ళీ అర్థమవుద్ది. నోట్స్ ఒకటి రాసుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఫర్దర్‌గా అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. ప్రస్తుతానికి ఏదో చిన్న చిన్న డౌట్‌లుంటాయి. అవన్నీ కూడాను గ్రూప్‌లో పోస్ట్ చేయండి. నేనైతే దానికి రిప్లై ఇస్తాను. లేదా కామెంట్ సెక్షన్‌లో అయినా నాకు తెలపండి. నేను దాని ద్వారా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఐ నెవర్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్. అంటే ఇక్కడ అలాగనాలి. అంతేగాని ఐ ఈట్ నెవర్ బ్రేక్‌ఫాస్ట్ అనకూడదు. ఐ ఈట్. ఎందుకంటే ఐకి, ఈట్‌కి అంటే సబ్జెక్ట్‌కి, వెర్బ్‌కి మధ్యన ఈ నెవర్ గాని, ఆల్వేస్ అనేది గాని రావాలి కదా! ఇక్కడ రావాలి. ఓకేనా? ఇక్కడ అలాగే వచ్చింది. చూడండి, ఐకి, ఈట్‌కి మధ్యలో వచ్చింది. వి ఆఫెన్ గో. ఇక్కడ చూడండి, వీకి, గోకి మధ్యలో వచ్చింది. వి ఆఫెన్ గో అవే. గో అవే అంటే ఎక్కడికో అలా వెళ్ళడం అనమాట. అలా వెళ్ళి రావడం అనమాట. అలాగా. ఎట్ వీకెండ్స్. వీకెండ్స్ అంటే మన దగ్గర ఆ కల్చర్ లేదు గానీ, అమెరికా అటు సైడు 2 డేస్ సెలవుంటుందనమాట ప్రతి వారానికిను. ఓకేనా? మనకి దాన్ని వీకెండ్స్ అంటారు. అంటే శనివారము, ఆదివారం వాటిని వీకెండ్స్ అంటారు. మార్క్ అంటే ఒక పేరిది. మార్క్ అనేది ఒక పేరు. మార్క్ యూజువల్లీ చూడండి, మార్క్ అనేది ఒక పేరు. ఈ పేరుకి ఈ ఈ పేరుకి ప్లేస్. మార్క్ గాబట్టి అది ప్లేస్ అని వచ్చిందనమాట. ఒక పేరు గాబట్టి చూడండి, ఒక్కలు ఉంటే యెస్ వస్తుంది. ఎక్కువ మందుంటే యెస్ రాదు. ముందుగా మనం చెప్పుకున్నాం కదా! మీకు సబ్జెక్ట్ అని చెప్పేసి అక్కడ చూపించాను కదా! మీకు ఒక బొమ్మల్లో. ఒక ఇమేజెస్ రూపంలో చూపించాను కదా! ఇక్కడ ప్లేస్. ఈ రెండిటికి మధ్యన ఏమొచ్చింది? యూజువల్లీ వచ్చింది. యూజువల్లీ అంటే ఏమిటి ఇక్కడ చూడండి. యూజువల్లీ అంటే కొన్ని సార్లు చేయడు గానీ, మిగిలిన అన్ని సందర్భాల్లో అయితే చేస్తాడు అని అర్థం అనమాట. ఓకేనా? ఐ సమ్‌టైమ్స్ వాక్ టు వర్క్. వాక్ టు వర్క్ అంటే నడుచుకొని వెళ్తాను. వర్క్‌కి నడుచుకొని వెళ్తాను అని అర్థం. ఓకేనా? ఐ సమ్‌టైమ్స్ వాక్ టు వర్క్. ఇది ఇలాంటివి మీరు ఉపయోగిస్తుంటే మీకు చాలా బాగా గుర్తుంటాయన్నమాట. మీరు జనరల్‌గా మాట్లాడుతున్నప్పుడు ఏం షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇవి నేర్చుకున్నవే కదా! వాటిని వాడండి. ఏదైనా రాంగ్ ఉంటే మీ టీచర్స్ గాని, పేరెంట్స్ గాని కరెక్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఐ సమ్‌టైమ్స్ వాక్ టు వర్క్. సమ్‌టైమ్స్ అంటే చూడండి ఇక్కడ ఏంటి? అంటే కొన్నిసార్లు చేస్తాడు, కొన్నిసార్లు చేయడు అని అర్థం అనమాట. ఓకేనా? కొన్నిసార్లు చేయడు. ఓకేనా? అది సమ్ టైమ్. చూడండి, ఇక్కడ గూడాన ఐకిను, వాక్‌కి మధ్యన ఈ సమ్ టైమ్స్ అనేదొచ్చింది. ఎప్పుడు గూడాను సబ్జెక్ట్‌కిను, వెర్బ్‌కి మధ్యన రావాలి. సో, ఇదైతే ఈరోజు క్లాసు. దీనికి సంబంధించి వర్క్ షీట్స్ మీకు మేము పంపించాం గదా! వర్క్ షీట్స్. ఆ వర్క్ షీట్‌లో ఎక్సర్‌సైజ్ 5 అయితే మీరు చెయ్యాలి. దానికి సంబంధించిన ఆన్సర్స్ రేపు మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రాంగ్ అని అనిపించినా మాకైతే మెసేజ్ చేయండి. మేము దానికి సంబంధించి రిప్లై ఇస్తాం. ఓకే. థాంక్ యూ.